మన స్వస్తిక్ స్పైసెస్ వారి పసుపు వాడుతున్నాను. చాలా చక్కగా ఉంది, సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది, అలాగే చక్కటి కలర్ కూడా ఇస్తుంది ఈ స్వస్తిక్ స్పైసెస్ వారి పసుపు. బాగా మిక్స్ చేసేసేయండి. మరి మన ఉల్లిపాయ చక్కగా బ్రౌన్ అయిపోయింది. మనం గ్రైండ్ చేసేటప్పుడు నిమ్మరసం కూడా మీరు గ్రైండర్లో వేసుకోండి, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నిమ్మరసం. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఈ ఉల్లిపాయ మిక్చర్లో వేసేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ అయిపోయాయి. కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో మనము ఈ చికెన్ని వేగనిద్దాం. మరి చికెన్ వేసాక ఒకసారి మిక్స్ చేసేసేయండి. నేను ఎప్పుడు చికెన్ని మ్యారినేట్ చేస్తాను, అందుకనే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం అస్సలు పట్టదు. మరి ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం ఒక 5 minutes వరకు వేగనిస్తాను మూత పెట్టేసి. మరి హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసేసుకున్నాను. మనం ఏదైతే కొంచెం వాటర్ వేసామో ఆ వాటర్ కాస్త పీల్ చేసుకుంది. ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి చక్కగా గ్రీన్గా ఎంత చక్కగా ఉందో. ఇందులో నేను ఎక్కువగా మసాలాలు వేయట్లేదు దీంట్లో. మీరు కావాలంటే గరం మసాలాలు అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను సింపుల్ ప్లెయిన్ మింట్ చట్నీతో ఈ డిష్ చేస్తున్నాను. సో నో మసాలాస్, ఓన్లీ గ్రీన్ చిల్లీస్. మనం ఆల్రెడీ జీలకర్ర గ్రైండ్ చేసేసాం కాబట్టి ఓన్లీ ధనియాల పొడి వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసి మనం స్లో ఫ్లేమ్లో ఇప్పుడు చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. 15 to 20 minutes పడుతుంది. ఒకవేళ మీరు చికెన్ మ్యారినేట్ చేస్తే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఒకవేళ అంటుకుంటుంది అనే అవకాశం ఉంటే కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకుందాం. రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కొంచెం వాటర్ వేసుకున్నాను, అది కూడా దగ్గర పడింది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చెప్పాను కదా, మరి మూత పెట్టగానే ఏ గ్రీన్స్ అయినా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో కొంచెం మంచి మింట్ ఫ్లేవరు, కొంచెం పులుపు, కారం కూడా పర్ఫెక్ట్. ఇంకేం అవసరం లేదు. ఇంకొక 2 minutes వరకు మనం కొంచెం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ రెడీ అయిపోయినట్టే. మనం లాస్ట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ తగులుతూ టేస్టీగా ఉంటాయి. కొంచెం గ్రీన్గా లాస్ట్లో కనిపిస్తుంది. ఇంకా కావాలంటే ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా రౌండ్గా కట్ చేసేసి విడివిడిగా చేసేసి దాని మీద ఇలా వేసి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. మరి ఈ డిష్ మీరు రైస్తో సర్వ్ చేసినా బాగుంటుంది, లేకపోతే పుల్కా, రోటీ, నాన్, లేదంటే పూరి వీటితో కూడా సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. మరి గరం మసాలా లేకుండా చక్కగా సింపుల్ అయిన మింట్ చట్నీ చికెన్ రెడీ. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మీకు గ్రేవీగా కావాలి అని అంటే కొంచెం అంత వాటర్ వేసుకుని ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పాలు కానివ్వండి, క్రీమ్ కానివ్వండి వేసుకున్నారనుకోండి, మీకు లైట్గా థిక్కిష్ గ్రేవీగా వస్తుంది ఈ డిష్. సో మరి మీ ఇష్టం. ఒకవేళ మీకు డ్రై కావాలంటే ఇలా, ఒకవేళ గ్రేవీ కావాలంటే కొంచెం కొబ్బరి పాలు లేదా క్రీమ్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసి మీకు గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వ్ చేద్దాం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.